Hi Allah, welcome to all to the new session. Let's start with the word of prayer. Our gracious, loving Heavenly Father, Lord, we come to your presence, Lord. Thank you, Lord, for giving us yet another day, adding that in our lives, Lord, Master of Father God. Lord, as you're about to learn from your word, Lord, meditate your word, Lord, open our spiritual hearts and minds, Lord, Master of Father God. Lord, give us heavenly wisdom and knowledge to understand what we are learning, Lord, and apply it in our lives, O Lord, Master, Father God. Help us to live a life glorifying to you alone, O Lord, Master of Father God. You be with us throughout this session. In Jesus' most precious name I pray. Amen. సో టుడే ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే దేవునితో మనకున్న సంబంధము మనల్ని ఎలా మారుస్తుంది. రిలేషన్షిప్ విత్ జీసస్ చేంజెస్ అస్. ఎలాగా మనల్ని మన జీవితంలో ఎలాంటి మార్పుని మనకు తీసుకొస్తుంది, ఎలాంటి మార్పులు మన జీవితంలో కలుగుతాయి అనేది మన జీవితంలో మనం చూసుకుందాం. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో వి ఆల్ డూ సమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనందరం కూడా ఇప్పుడు ఫిట్నెస్కి మనము మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, మనం ఎక్సర్సైజ్ చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయం మంచిగా ఫోకస్ పెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. సో మనము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసే కంటే ముందు ఎలా ఉన్నామో, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నామో అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం కదా. సో హౌ వాజ్ ఐ బిఫోర్ అండ్ హౌ ఆమ్ ఐ అంటే ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒకప్పుడు ఎలా ఉండేవాడిని అని మనల్ని మనము పరీక్షించుకుంటాం. అంటే ఎక్సర్సైజ్ చేశాక నేను చేంజ్, నేను మారానా లేదా, నాలో మార్పులు వచ్చాయా లేదా, నేను ఏమైతే మార్పులు రావాలని నేను కోరుకుంటున్నానో అవి వచ్చాయా లేదా అని ఎప్పుడు మనము చెక్ చేసుకున్న వారంగా మనము ఉంటా ఉన్నాం. సో మన జీవితంలో దేవుని విషయంలో కూడా అదే, దేవుణ్ణి మనం తెలుసుకున్న వారంగా, నిజమైన దేవుడు ఎవరో తెలుసు మనకి, రక్షణ అంటే ఏంటో తెలుసు, రక్షణ పొందాం, మనందరం కూడా బాప్తిజం తీసుకొని రక్షణలోకి వచ్చి నిజమైన దేవుడు ఎవరో తెలుసు, ఎలా జీవించాలో మనకు తెలుసు, పరిశుద్ధంగా మనం జీవించాలి, పాపం చేయదు, ఇవన్నీ మనకు తెలుసు, మనకి ఎక్సర్సైజ్ ఏం చేయాలని మనకు తెలుసు. కానీ మనం దేవుణ్ణి తెలుసుకున్నాక, ఇవన్నీ తెలిసినాక కూడా, ఇవన్నీ చేసినాక కూడా మన జీవితంలో మార్పులు వస్తున్నాయా, రావట్లేదా? దేవుణ్ణి ఎన్కౌంటర్ అంటే దేవుణ్ణి మనము కలిశాక, దేవుడు మన జీవితంలో పరిచయం అయ్యాక మన జీవితంలో మార్పు ఉందా లేదా? మునుపు మనం ఎలా ఉన్నాము, దేవునికి మన జీవితంలో రాకముందు, దేవుణ్ణి మనం అంగీకరించకముందు, దేవుణ్ణి మనం తెలుసుకోకముందు మన జీవితం ఎలా ఉండే, దేవుణ్ణి మనం తెలుసుకున్నాక, దేవుని గురించి మనం నేర్చుకున్నాక మన జీవితం ఎలా ఉందని మనము నేర్చుకుందాం. సో ఇది నేర్చుకోవాలంటే ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి బైబిల్లో మనం నేర్చుకుందాం. మనందరికీ ఈ స్టోరీ మనకి తెలిసినదే. సో ఆ వ్యక్తి పేరే జాకియస్, తెలుగులో జక్కయ్య అని అంటారు. మనందరికీ స్టోరీ మనకు తెలిసిందే కదా. సో లెట్స్ రీడ్ లూక్ చాప్టర్ 19 verses 1 to 10. ఒకసారి మనం చదువుకొని ఆ స్టోరీని మనము మళ్ళీ గుర్తు చేసుకుందాం ఎట్లా ఉందో. Jesus entered Jericho and was passing through. A man was there by the name of Zacchaeus. He was a chief tax collector and was wealthy. He wanted to see who Jesus was, but because he was short and could not see over the crowd, so he ran ahead and climbed a sycamore fig tree to see him. Since Jesus was coming that way, when Jesus reached the spot, he looked up and said to him, Zacchaeus, come down immediately. I must stay at your house today. So he came down at once and welcomed him gladly. All the people saw this and began to mutter, he has gone to be the guest of a sinner. But Zacchaeus stood up and said to the Lord, look, Lord, here and now I give half of my possessions to the poor. And if I have cheated anybody out of anything, I will pay back 4 times the amount. Jesus said to him, today salvation has come to this house, because this man too is son of Abraham. For the Son of Man came to seek and save the lost. సో ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే జక్కయ్య జీవితంలో దేవుడు ఆయన జీవితంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలోకి రాకముందు ఆయన జీవితం ఎలా ఉండేది,
దేవుడు ఆయన జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, దేవుడు ఆయన జీవితంలో వచ్చాక ఆయన జీవితం ఎలా మారింది అనేది మనకి 10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకుందాం. హౌ వాజ్ జాకియస్ లైఫ్ బిఫోర్ హీ ఎన్కౌంటర్డ్ జీసస్. అంటే యేసుని ఆయన ఎరగక ముందు ఆయన జీవితం ఎలా ఉండేది అని మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వర్స్ 2లో మనం చూసుకున్నట్లయితే ఆయనని ట్యాక్స్ కలెక్టర్గా అక్కడ చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. సో ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్నులు వసూలు చేసేవారు. అండ్ ఇట్ ఆల్సో సెట్ హీఈస్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అంటే ఈ పన్నులు ఎవరైతే వసూలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఒక విధంగా ఈయన అధికారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీఈస్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఈజ్ ద ట్యాక్స్ కలెక్టర్ ఆఫ్ ఆల్ ద ట్యాక్స్ కలెక్టర్. వాళ్ళందరికీ ఈయన ప్రధానిగా ఉన్నాడు, వాళ్ళందరికీ ఒక చీఫ్గా అయినా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో maybe that is one of the reason it is said in the Bible that he is wealthy. ఆయన చాలా ధనవంతుడు అని రాయబడింది. ఎందుకు ధనవంతుడు అంటే ఈయన మామూలు ట్యాక్స్ కలెక్టర్, మామూలు పన్నులు వసూలు చేసేవాడు కాదు. పన్నులు వసూలు చేసే వాళ్ళందరికీ ఈయన అధికారిగా ఉన్నట్టుగా మనం చూస్తాను. సో వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్స్ వచ్చిందో, వాళ్ళకి ఏదైతే లాభాలు వచ్చినాయో ఆ లాభాలన్నింటిలో కూడా ఈయనకు కూడా కొంచెం లాభం తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయనని ఒక ధనవంతుడుగా అక్కడ రాయబడింది మనం చూస్తాను. హీ వాజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని మనం చూసుకుంటా ఉన్నాం. అండ్ జాకియస్ గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన జూయిష్ కమ్యూనిటీ నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హీఈస్ ఫ్రమ్ ఎ జూయిష్ బ్యాక్గ్రౌండ్. అండ్ ఆయనని ఈ రోమా సామ్రాజ్యంలో అత్యధికంగా ఆయనని ద్వేషించేవారుగా మనము చూస్తూ ఉన్నాం. మేబీ దట్ ఈస్ వై వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయన ఎంత ధనవంతుడు అయినప్పటికీ హీ హ్యాస్ టు లివ్ ఇన్ ఐసోలేషన్. ఆయన ఒంటరితనంలో ఆయన జీవించే వాడుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఎంత ధనవంతుడైనా కానీ ఆయన అక్కడ రోమ సామ్రాజ్యంలో ఆయన ఆ ప్రదేశంలో ఆయన జీవిస్తున్నప్పటికీ ఆయన యూదుడిగా జ్యూగా ఆయన ఉన్నప్పుడు ఆయనని ఈ రోమన్స్ ఎక్కువగా ద్వేషించేవాళ్ళు. అందు నిమిత్తము ఆయన ఐసోలేషన్లో ఒంటరితనంగా ఆయన జీవించినట్టుగా మనము చూస్తాము. వీఆర్ లైక్ దాట్. మన అందరి జీవితంలో కూడా మనందరం ఈ యొక్క ఫేస్ని మనము అనుభవించిన వారమే. మనకి ఎంతో సంపాదన ఉంటుంది, మనకి ఎంతో ధనము ఉంటుంది, మనం ఎంతో చదువుకున్న వారం ఉంటాం, మనకి ఎన్నో ఆస్తులు ఉంటాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. కానీ మనం ఒంటరితనంలో మనం జీవిస్తూ ఉంటాం. సర్వాన్ని మనం కలిగి ఉంటాం, కానీ ఒంటరితనంలో మనం జీవిస్తూ ఉన్నాం. మనకి ఇది కొదువుగా ఉంది అనేది ఏది ఉండదు, మనకి ఇది లేదు అనేది ఉండదు. అయినప్పటికీ మనం ఒంటరితనంలో మనం జీవిస్తూ ఉంటాం. సో మన జీవితాలు కూడా దేవుని కలిగి ఉండక ముందు మన జీవితాలు ఇలాగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకవేళ నీ జీవితం ఇలా ఉందా, అయితే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు. అయితే నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఇంకా పరిచయం చేసుకోలేదు. దేవుని జీవితం నీ జీవితంలో పరిచయం చేసుకుంటే నీ జీవితంలో ఒంటరితనం అనేది ఉండదు. సో అండ్ వర్స్ 7లో మనం చూసుకున్నట్లయితే ఇట్ సేస్ జాకియస్ అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం ఇంటికి వెళ్తానంటే వాళ్ళందరూ ఏమన్నారంటే ఈయన ఒక పాపి ఇంటికి వెళ్తున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. సో మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే జాకియస్ హీ ఈజ్ అ సిన్నర్. ఆయన పాపిగా అక్కడ తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పాపి హీ ఈజ్ అ సిన్నర్ అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అండ్ మెనీ ఆఫ్ దెమ్ మన జీవితంలో మనందరం కూడా దేవుడు మన జీవితంలోకి రాకముందు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళు మన కొరకు ఆ సిలువలో క్రయధనం చెల్లించకముందు, మన పాపాల కొరకు ఆయన చనిపోకముందు మనము పాపులంగా మనం ఉన్నాము. మన జీవితంలో కూడా ఒక సిన్ఫుల్ నేచర్, పాపపు స్వభావం అనేది మన జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ థింగ్ అంటే మనము ఎంత సంపద కలిగినా ఏది కలిగి ఉన్నా మన జీవితంలో మనం ఒంటరితనంలో మనము జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ దేవుని పరిచయం అవ్వకముందు, దేవుని మనం అనుభవించకముందు మన జీవితంలో మనం పాపులంగా ఉన్నాం. పాపులం అంటే దేవుడు మన కొరకు
సమస్తాన్ని ఆ కలువరి సిల్వర్లో తీర్చి దిద్దినాడు, మనం ఇంకా పాపులం కాదు అని అర్థం. కానీ మనం ఏం చేస్తామంటే, అరే దేవుడు ఆల్రెడీ మనల్ని మన కోసం హీ హీ మన కోసం ఆల్రెడీ చనిపోయినాడు, మన పాపంలోని క్రయధనం అర్పించేసినాడు, ప్రతి ప్రైస్ని ఆయన పే చేసేసినాడు అని మనం అనుకుంటాము. మనం అనుకొని ఏం చేస్తామంటే మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు అదే పాపాన్ని మనం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి లైట్ తీసుకునే వారంగా మనం ఉంటాం. అదే పాపపు జీవితంలో ఇంకా జీవిస్తూ ఉంటాం. మన జీవితంలో ఆ మార్పు అనేది మన జీవితంలో రాకుండా ఉంటుంది. మన జీవితంలో మన జీవితాన్ని మెరుగుపరచుకోవాలని ఎప్పుడు కూడా మనము అనుకోము. ఎప్పుడు కూడా మనం అదే పాపం జీవిస్తూ ఉంటాం. సో ఒకవేళ మనము జక్కయ్య జీవితం వల్లే మన జీవితం ఉందేమో. సమస్తం కలిగి ఉన్నాము కానీ మనం ఒంటరితనంలో ఉన్నాం. సమస్తం కలిగి ఉన్నాము కానీ ఎవరితో మాట్లాడలేము, ఎవరితో కలవలేము, ఎవరితో చెప్పుకోలేము. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామేమో, అలాంటి పాపపు జీవితంలో మనం ఉన్నామేమో. సో ఈరోజు దేవుణ్ణి మనం తెలుసుకున్న వారమైతే, దేవుడు మన జీవితంలో మనకు పరిచయం అయితే మన జీవితం ఎలా మారాలి, మన జీవితం ఎలా ఉండాలి అనేది మనం సెకండ్ పాయింట్ ఈరోజు మనం నేర్చుకున్నట్టు. సెకండ్ పాయింట్, జక్కయ్య జీవితంలో దేవుడు పరిచయం అయినాక ఎలా వెన్ హీ వాంట్ టు మీట్ జీసస్ ఎలా మారింది అనేది మనం చూసుకుంటా ఉంటే, మనము థర్డ్ వర్స్లో మనం చూసుకున్నట్లయితే ఇట్ సేస్ he wanted to see who Jesus was, but because he was short, he could not see over the crowd. ఆయన ఎప్పుడు కూడా దేవుని ఎవడు, ఈ ప్రభు అయిన యేసు అయితే ఈ యేసుక్రీస్తు అనేవాడు ఎవరు అని ఆయనకు ఒక ఆతృత ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పుడు కూడా ఒక తెలుసుకోవాలని ఎప్పుడు కూడా ప్రయత్నించినట్టుగా మనము చూస్తున్నాం. హీ ట్రైడ్ అని మనం చూస్తూ ఉన్నాం కదా. అండ్ హీ డిడ్ నాట్ లెట్ సర్కమ్స్టాన్సెస్ స్టాప్ హిమ్. ఒకవేళ ఆయన అనుకోవచ్చు, అరే నేను పొట్టిగా ఉన్నాను కదా, నేను నా ముందు ఉన్న ఈ జనమంతటికి దాటుకొని నేను ఎలా ఆయనని ఎదుర్కోగలను, నేను ఎలా ఆయనని చూడగలను అని అనుకొని ఉంటే ఆయన స్టోరీ వేరేలా ఉండేది. కానీ అది ఆయనని ఆపలేదు. ఆయన జీవితంలో ఏదైతే ఆయన కొదువుగా ఉందో, ఆయన హైట్ తక్కువ ఉన్నప్పటికీ, ఆయన పొట్టిగా ఉన్నప్పటికీ దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆతృత, దేవుణ్ణి పరిచయం చేసుకోవాలనే ఆతృత ఆయన జీవితంలో ఎప్పుడు కూడా తగ్గలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, వన్ ఆఫ్ ది క్వాలిటీ మనకు ఉండాలి. మనం ఎలాంటి వారమైనా మన జీవితంలో మనం పొట్టిగా ఉండొచ్చు, పొడువుగా ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు, మన జీవితంలో ఎలాంటి మన కష్టం ఉన్నా, నో మ్యాటర్ వాట్ డిజబిలిటీ వీ హ్యావ్, మన గురించి మనం ఎంత తక్కువగా అనుకున్నా, అరే నేను ఇలా కదా పలానా వాడా, నేను దేవుణ్ణి ఎలా ఎదుర్కోగలను అని అనుకుంటే ఇది మనకు ఒక మంచి లెసన్. జక్కయ్య జీవితం మనకు ఒక మంచి లెసన్. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని గురించి నేను నేర్చుకోవాలి అని ఎప్పుడు కూడా ఆతృతతో ఉండేవాడు, ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్తో ఉండేవాడు. సో మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి ఎవరు అని తెలుసుకోవాలి, దేవుడి గురించి ఇంకనూ మనం నేర్చుకోవాలి, ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో మనం సంబంధం కలిగి ఆయనలో మనం జీవించాలనే ఆశ, కోరిక మన జీవితంలో మనకి పుట్టాలి. ఒకవేళ నీకు దేవునితో కలిసి ఉండాలనే ఆశ నీకు కలగట్లేదు, దేవునితో కలిసి ఉండాలనే కోరిక నీకు కలగట్లేదు అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆలోచించుకో. నీకు దేవుని పట్ల ఇంట్రెస్ట్ లేదు, దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక లేదు, దేవుణ్ణి కలవాలనే కోరిక లేదు, దేవుని గురించి నేర్చుకోవాలనే కోరిక నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతున్నావు. ఈరోజు మనం నేర్చుకుంటుంది జక్కయ్య జీవితంలోంచి, మనము మన పరిస్థితులు మనల్ని ఎప్పుడు కూడా ఆపివేస్తుండగా, మనకి అడ్డుగా ఉండకూడదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అది మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవునితో సంబంధం కలిగి ఉండకుండా, మనల్ని ఆపకుండా మనము చూసుకునే వారంగా మనము ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ హియర్. ఎప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోకుండా మనం ఉండకూడదు. ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆరాటము, ఆ కోరిక, ఆ ఆశ మన జీవితంలో మనకి కలిగి ఉండాలి. సో ఆయన అనుకోవచ్చు, ఒకవేళ నేను ఈ ప్రజలందరూ నాకు అడ్డుగా ఉన్నారు అని వాళ్ళ దగ్గర అదే క్రౌడ్ మధ్యలోకి, అదే జనం మధ్యలోకి ఆయన వెళ్ళుంటే మేబీ ప్రజలందరూ ఆయనని వెనక్కి తోసేసేవారేమో. హీ డిడ్ నాట్ గో ఇన్ టు ద క్రౌడ్. హీ వాజ్ ఆయన
ఆ చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హీ లుక్డ్ ఫర్ ఆపర్చునిటీస్ వేర్ హీ కెన్ ఇంప్రూవైజ్ అండ్ ట్రై టు నో మోర్ అబౌట్ జీసస్. దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆయన ఆలోచించినప్పుడు ఆయనకి ఒక ఆలోచన తట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఆశ కలిగి ఉంటే మనము దేవుని తెలుసుకోవాలి, దేవుణ్ణి పరిచయం చేసుకోవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనకు ఆశ కలిగి ఉంటే మనకి మార్గాలు వాటంటే వాటే ఓపెన్ అవుతాయి. మనకి మార్గం అనేది దేవుడు చూపించినట్టుగా మనం చూస్తాం. ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మనకి ఆశనే లేదు, ఫస్ట్ దేవుని గురించి తెలుసుకోవాలా, దేవునితో సంబంధం కలిగి ఉండాలనే ఆశనే మనకు ఉండదు. సో మనం దేవునితో ఎలా ఉండగలుగుతాం, దేవునితో ఎలా మనం వేగగలుగుతాం, దేవుణ్ణి మన జీవితంలో ఎలా అనుభవించగలుగుతాం? సో ఫస్ట్ థింగ్ మన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలనే ఆశ, కోరిక మన జీవితంలో ఉండాలని మనము కోరుకుంటా ఉన్నాం. అండ్ మనం చూసినట్లయితే అండ్ సెకండ్ థింగ్ మనం 4th verseలో మనం చూసుకున్నట్లయితే he says, so he ran ahead and climbed a sycamore fig tree to see him since Jesus was coming that way. ఆయన పరిగెత్తి అక్కడ ఒక చెట్టును ఎక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఆయన పద్ధతులు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకున్న పద్ధతులు మనం చూసుకున్నట్లయితే ఎవరు కూడా చెట్టు ఎక్కకుండా ఉన్నట్లుగా, ఎక్కకూడదు అనే పద్ధతులు ఉన్నట్లుగా మనము అక్కడ గ్రహిస్తూ ఉన్నాం. సో ఆ పద్ధతులు ఏమి కూడా ఆ ట్రెడిషన్ ఏది కూడా ఈ జక్కయ్యని ఆపినట్టుగా మనం చూస్తున్నాం. ఏది కూడా ఆయనను ఆపలేదు. జక్కయ్యని ఏ సర్కమ్స్టాన్స్, ఏ ట్రెడిషన్, ఏ పట్టింపులు, ఏ పద్ధతులు కూడా ఆయనని ఆపలేదు. ఆయన అన్నిటినీ దాటుకొని ఆ చెట్టు ఎక్కినట్టు, పరిగెత్తి వెళ్ళి చెట్టు ఎక్కినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కదా. అండ్ ఎవరు చెట్టు ఎక్కుతారు? ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలోళ్ళు ఎవరైనా చెట్టు ఎక్కుతారు? జనరల్గా మనము ఆలోచిస్తే చెట్లు ఎవరు ఎక్కుతారు అంటే పిల్లలు చెట్లు ఎక్కుతారు, ఆడుకుంటూ చెట్లు ఎక్కుతారు అని మనం గమనిస్తూ ఉంటాం కదా. సో ఆయన స్వభావాన్ని చిన్నపిల్లల స్వభావంగా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తాను. సో ఆయనకి ఆశ కలిగి దేవుణ్ణి నేను కలవాలి, ఆయనని దూరం నుంచి అయినా నేను చూడాలి అనే ఆశ కలిగి ఉంది. కాబట్టి ఆయన దేనిని కూడా పట్టించుకోకుండా ఆయన చెట్టు ఎక్కినట్టుగా మనము చూసుకుంటా ఉన్నాం. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రపంచ యేసుక్రీస్తు వాళ్ళు ఇక్కడ ఒక మతం స్థాపించడానికి లేకపోతే ఈ మతాన్ని ఆయన ఈ భూమి మీద నేను ఒక మతాన్ని స్థాపిస్తున్నాను, మీరందరూ నన్ను వెంబడించాలని ఒక మతం స్థాపించడానికి రాలేదు. He always wanted to have a relationship with people. ప్రజలతో ఎప్పుడు కూడా ఒక సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఇట్ అట్రాక్టెడ్ జాకియస్ టువర్డ్స్ జీసస్. మేబీ ఇది ఒక రీజన్. జక్కయ్య దేవుని వైపు ఆకర్షితం అయినాడు, దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నాడు, దేవుని గురించి నేర్చుకోవాలనుకున్నాడు, దేవుని గురించి దేవునితో సంబంధం కలిగి ఉండాలనుకున్నాడు. మన జీవితంలో ఒకవేళ మన పరిస్థితులు మనల్ని ఆపేస్తున్నాయా, మన ట్రెడిషన్స్ మనల్ని ఆపేస్తున్నాయా, మన పద్ధతులు దేవునికి దగ్గరగా ఉండే, దేవునితో సంబంధం కలిగి ఉండకుండా మనల్ని దూరపరుస్తున్నాయా? ఒక్కసారి నువ్వు గమనించుకో. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది అని నువ్వు ఆలోచించుకో. ఇవన్నీ నిన్ను ఆపేస్తున్నాయా దేవుని దగ్గరికి వెళ్ళకుండా? జక్కయ్య కథ నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు ఈ స్టోరీ, ఈ పారబుల్ అక్కడ పెట్టాడు అంటే బైబిల్లో మనం దీని నుంచి నేర్చుకోవాలని, దీని నుంచి మనము నేర్చుకొని దేవునికి సన్నిహితంగా ఎదగాలని, దేవునితో ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం కలిగి ఉండాలని. ఒకవేళ అని కాదు, కానీ మనం అందరం కూడా ఒకానొకప్పుడు ఏదో ఒక సమయంలో మన పద్ధతులు, మన ట్రెడిషన్స్, మన పరిస్థితుల వల్ల మనం దేవునికి దగ్గరగా ఎదగలేము. మనకి ఆశ కలిగి ఉంటాము, అరే నేను దేవునితో ఎదగాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ కలిగి ఉంటుంది. కానీ మనము దేవుని దగ్గరికి దగ్గరగా మనం జీవించలేము, ఆయనతో మనం దగ్గరగా మనం నివసించలేము, దేవునితో మనం ఒక సంబంధం కలిగి మనం ఉండలేము. సో ఈరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనే ఆశ నీ హృదయంలో ఉంటే జక్కయ్య స్టోరీలో నుంచి మనం నేర్చుకునేది అదే. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి సర్కమ్స్టాన్స్ అయినప్పటికీ, ఎలాంటి పద్ధతులు మనం జీవిస్తున్నప్పటికీ
దేవుని తెలుసుకోవడానికి, దేవునికి దగ్గరగా మనం చేరడానికి అవి మనల్ని ఆపకూడదు. దేవుని పట్ల మనకున్న ఆశని అది తిరస్కరించకుండా మనం చూసుకోవాలి. దేవుని పట్ల మనం కోరిక కలిగి ఉన్నాము, అది ఎప్పుడు చల్లారకుండా మనము చూసుకోవాలి. వీటన్నిటిని మనము మన పరిస్థితులన్నిటిని దాటి మనం దేవుని గురించి ఆసక్తి కలిగి ఆశ కలిగి కోరిక కలిగి మనము ఉండాలి. తెలుసుకోవాలనే కోరిక ఆశ మనకు ఉండి మనం వీటిని చేయించాలి అని ఈ స్టోరీలో మనం నేర్చుకుంటా ఉన్నాం. అండ్ ద థర్డ్ థింగ్ మనం నేర్చుకున్నట్టు ఏంటంటే, దేవుడిని ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిచయం అయినాక జక్కయ్య జీవితం ఎలాగ మారింది అని మనం చూసుకున్నట్లయితే verses 5 and 6 మనం చూసుకుందాం. When Jesus reached the spot, he looked up and said to him, Zacchaeus, come down immediately. I must stay at your house today. So he came down at once and welcomed him gladly. సో ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ జక్కయ్య ఏ చెట్టు మీదకైతే ఎక్కి ఉన్నాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు పైకి చూసి, జక్కయ్య కిందికి రా, నేను మీ ఇంటికి వస్తున్నానంటే వెంటనే దిగి వచ్చినాడు. ఆయన జీవితంలో విధేయత కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే ఆయనతో చెప్పాడో, ఇమ్మీడియట్గా వెంటనే ఆయన విధేయత చూపించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో మన జీవితంలో మనం అనుకుంటాం, చాలాసార్లు మనము విధేయత చూపిస్తున్నాం అనుకుంటాం, కానీ మనం విధేయత ఎప్పుడు చూపిస్తాము? కొన్ని దినాల తర్వాత, కొంతకాలము అయిపోయిన తర్వాత, మనము అన్ని ఆప్షన్స్ అయిపోయినాక ఇప్పుడు దేవుని మాటకు మనం విధేయత చూపిద్దాంలే, ఇప్పుడు దేవునికి మనము ఒబీడియన్స్గా మనం ఉందాంలే, అన్ని ఆప్షన్స్ మనం ట్రై చేసేసి, ఓకే అవును కదా, ఇప్పుడు నేను అన్నీ ట్రై చేసినా ఏది పని చేయలేదు, మేబీ గాడ్ ఈజ్ కరెక్ట్. అప్పుడు మనం గుర్తెరుగుతాం, అరే దేవుడు నిజమైన దేవుడు ఇప్పుడు నిజంగా చెప్తున్నాడు నా జీవితంలో, ఒక్కసారి దేవుడిని ఇప్పుడు ట్రై చేసి చూద్దామని మనం అనుకుంటాం. నో, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ డిసొబీడియన్స్. నువ్వు ఎంత ఆలస్యంగా నువ్వు విధేయత చూపించినా అది అవిధేయతగానే మిగిలిపోతుంది. సో మన విధేయత చూపించాలంటే అది ఇమ్మీడియట్గా చూపించాలి, అది వెంటనే మనం చూపించాలి. సో విధేయత దేనికి చూపించాలి? విధేయత ఏదో నేను చెప్తే విధేయత కాదు, ఏదో మీ తల్లిదండ్రులు చెప్తే విధేయత కాదు, ఏదో చర్చ్లో పాస్టర్ చెప్తే విధేయత కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ సంథింగ్ టు ఫాలో ఆర్ సమ్ కమాండ్మెంట్ ఇన్ యువర్ లైఫ్, చాలామంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలో ఏం చెప్తాడండి, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి, ఐ నెవర్ ఎన్కౌంటర్ గాడ్ స్పీకింగ్ టు మీ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు అయితే ఎప్పుడు మాట్లాడలేదండి, నేను ఎప్పుడు దేవుడిని అనుభవించలేదు, నాతో డైరెక్ట్గా అయితే దేవుడు నాకు మాట్లాడలేదు. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. మనము దేవునికి చెవు ఇచ్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో మనం సిద్ధంగా ఉన్నాం, దేవా నువ్వు మాట్లాడుతున్నావా, నేను రెడీగా ఉన్నా, నాకు మాట్లాడంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనకు అర్థమవుతుంది. మనం ఏమంటారు, అరే దేవుడు అన్నతో ఎందుకు మాట్లాడతారా, మనం ఉల్టా దేవుని మీదకి వేస్తాం, దేవుడు నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడవులే, నాకు అర్థమైంది, నువ్వు ఎప్పుడు ఆ పాస్టర్లతో మాట్లాడతావు, ఆ మిషనరీస్తో మాట్లాడతావు, వాళ్ళకే నువ్వు మాట్లాడేది, వాళ్ళు ఏం చెప్తే అట్లా అనుకుంటు. నో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎయిదర్ బై అ సాంగ్, ఎయిదర్ బై అ వర్స్, ఎయిదర్ బై యువర్ డైలీ మెడిటేషన్, ఏదో విధంగా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుడు నీ ఒంటరితనంలో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావా, బైబిల్ చదవడంలో ఏదో ఒక వచనంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదైనా వాక్యం వింటున్నావా, వాక్యంతో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు సంఘానికి వెళ్తున్నావా, సంఘంలో దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ప్రతి చోట దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ మనం దేవునికి అవకాశం ఇస్తున్నామా వినడానికి? మనకంత ఓపిక మన జీవితంలో ఉందా? అరే నేను దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నేను వినాలి, దేవుడు నా జీవితంలో ఏం చెప్పాలనుకుంటున్నాడు నేను వినాలి అనే కోరికనే మనకు ఉండదు. ఫస్ట్ ఉల్టా మనం దేవుని మీదకి వేసేస్తాం, దేవా నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడవని. టుడే గాడ్ ఈజ్ టెల్లింగ్ us సంథింగ్. మేబీ ఒక్కసారి దేవుణ్ణి అడుగు, దేవుని జీవితంలో ఏం చెప్తున్నాడు. మేబీ హీఈస్ ట్రయింగ్ టు టెల్ యూ సంథింగ్. మేబీ నీ చెడు అలవాట్లు వదిలేయని దేవుడు నీకు చెప్తున్నాడేమో. నీ జీవితంలో కలిగిన ఉన్న చెడు ఆలోచనలు నువ్వు వదిలేయి, నువ్వు పలానా రిలేషన్షిప్లో నువ్వు ఉండకు, పలానా మనిషితో నువ్వు మాట్లాడకు అని దేవుడు చెప్తా ఉన్నాడేమో. ఎందుకు చెప్తున్నాడు అంటే, అదే దేవునికి ఏం తెలుసు అని కాదు,
దేవుడికి ప్రతీదీ తెలుసు. నువ్వు పలానా పరిస్థితుల్లో నువ్వు వెళ్తే, పలానా మనిషితో నువ్వు మాట్లాడితే, పలానా పని నువ్వు చేస్తే నువ్వు నాశనానికి నడిపించబడతావు అని దేవునికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి దేవుడు నీకు చెప్తున్నాడు. మనం ఏమనుకుంటాము, అరే పలానా మనిషితో నేను ఉంటే యూనో ఒక సందర్భం, ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మన పేరెంట్స్ మనకి ఏదైనా చేయొద్దు అని మనకు చెప్తారు. మనమేమనుకుంటాం, పేరెంట్స్ తల్లిదండ్రులు అరే నేను చేయడం వాళ్ళకి ఇష్టం లేదేమో, ఇది చేస్తే నాకు ఆశీర్వాదం కలుగుతుంది అని వాళ్ళకి ఈర్ష్యగా ఉందేమో, వాళ్ళు నా జీవితంలో ఆశీర్వాదం రావడం వాళ్ళకి ఇష్టం లేదా అని మన ఓన్ తెలివితేటలు, మన సొంత ఆలోచనలు మనం ఏదో ఊహించేసుకుంటాం. బికాస్ దే నో వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. వాళ్ళకి వాళ్ళు అనుభవించిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు, జీవితాన్ని వాళ్ళు అనుభవించిన వాళ్ళుగా ఉన్నారు. దట్స్ వాట్ బైబిల్ సేస్, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. తల్లిదండ్రులను సన్మానించు అని బైబిలే చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానించు అని. కానీ మనం ఏం చేస్తాము, అరే వాళ్ళకి ఏం తెలియదు అంటాం. సో నా జీవితంలో నేను మేబీ ఐ am like this so many times, but I'm trying to change my life as I'm learning about Christ more and more in my life. సో మన జీవితంలో దేవుడు మన జీవితంలో ఏదైనా చెప్తున్నాడా, జాకియస్ నువ్వు కిందకి రా అని జక్కయ్య చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏం చెప్తున్నాడో దేవుడిని మనకు ఆలకిస్తాం. వెంటనే మనం విధేయత చూపించిన వారంగా మనము ఉందాం. అండ్ ఇట్ సేస్ the other thing is, ఆయన విధేయత ఆయనని మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం 8th verse మనం చూసుకున్నట్లయితే, Zacchaeus stood up and said to the Lord, "Look, Lord, here and now I give half of my possessions to the poor, and if I have cheated anybody out of anything, I will pay them back 4 times of the money I have looted." అని అక్కడ రాసినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయన విధేయత చూపించినాడో ఆయన జీవితం మారినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏదైనా మ్యాజిక్ జరిగిందా అంటే ఏం మ్యాజిక్ జరగలేదు. ఆయన విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయన గుర్తెరిగాడు, ఆయన ఎంత పాపి, నేను ఇంత పాపంలోనే ఉన్నాను, అయినప్పటికీ దేవుడు నా ఇంటికి వస్తానన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు He wanted to come into my life. He wanted to come into my house. దేవుడు నా జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు, నా ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు గాడ్ ఈస్ టెల్లింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్, మన ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడు అదే. మన ఇంట్లోకి, మన హృదయాల్లోకి దేవుడు రావాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు, బిహోల్డ్ ఐ స్టాండ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ నాక్. నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిల్చొని తట్టుచున్నాను అని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. మనము దానికి వింటున్నామా? దేవుడు తట్టే ఆ శబ్దాన్ని మనం ఆలకిస్తున్నామా? మనం దేవుని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామా? దేవుని మన హృదయంలోకి మనము రావడానికి మనం చోటిస్తున్నామా? లేకపోతే మన హృదయంలో దేవునికి ప్లేసే లేకుండా ఇతర విషయాలతో మన హృదయం నిండిపోయిందా? లోకరీత్య కార్యాలతో మన హృదయం నిండిపోయి ఉంది. ఒకవేళ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించాలనుకున్నా కూడా మన జీవితంలో ఖాళీ లేదు. మన జీవితంలో అనేది లోకరీత్య విషయాలతోని, లోకరీత్య కార్యాలతోని నిండిపోయి ఉంది. దేవుణ్ణి మనం ఎలా ఆహ్వానిస్తాం? సో ఈరోజు దేవుడు నీ జీవితంలోకి, నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాడు. God is telling, I am coming to your house, I am coming to your heart. ఈరోజు నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను, నీ జీవితంలోకి నేను రావాలనుకుంటున్నాను, నీ జీవితంలో వచ్చి నేను భుజించాలనుకుంటున్నాను. భుజించడం, ఈ భోజనం చేయడం అనేది గాడ్ ఈజ్ వాంటింగ్ టు హ్యావ్ అ ఫెలోషిప్. మనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆర్ వి రెడీ టు ఇన్వైట్ హిమ్ ఇన్ అవర్ హౌసెస్? మనము ఆయనకి విధేయత చూపించిన వారమైతే మన జీవితం మారుతుంది. కంపల్సరిగా, తప్పనిసరిగా మన జీవితంలో మార్పులు అనేది వస్తాయి. ఎలాంటి మార్పులు వస్తాయంటే, అది జక్కయ్య జీవితంలో ఆయన చేసిన పాపాలు, ఆయన ఎంతైతే ప్రజల దగ్గర మోసం చేసి ఆయన డబ్బులు సంపాదించాడో ఆ డబ్బునంతా కూడా ఆయన గుర్తెరిగి ఆయన 4 గింతలుగా నేను తిరిగి ఇస్తాను అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాము. ఒకవేళ మన జీవితంలో మనము ఏదైతే మన జీవితంలో మార్పు రావాలో, మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానించినప్పుడు
మన జీవితంలో తప్పనిసరిగా మార్పులు జరుగుతాయి. మన జీవితం అనేది మారిపోతుంది. మునుపటి జీవితం ఎప్పుడు కూడా నీ లైఫ్లో ఉండదు. మునుపటి లైఫ్ స్టైల్ నీ జీవితం కలిగి ఉండదు. నీ జీవితం దేవుణ్ణి కలిగి ఉంటే తప్పనిసరిగా మారుతుంది. ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నా జీవితం సేమ్ ఉందండి, అప్పుడు అలానే ఉన్నా, ఇప్పుడు అలాగే ఉన్నా, రాబోయే దినాల్లో కూడా నేను అట్లనే ఉంటానేమో అని అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ us టుడే. ఈ స్టోరీ ద్వారా దేవుడు మనకు నేర్పించేది అదే. మనం దేవుణ్ణి కలిగి ఉండకముందు, దేవుని కలిగి ఉన్న తర్వాత మన జీవితం అనేది మార్పులు ఉండాలి. మన జీవితంలో దేవునికి సన్నిహితంగా మనం ఎదగాలి. ఆయనతో మనం ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ మార్పులు మన జీవితంలో కలగలేదు అంటే మనం దేవుని కలిగిన వారంగా మనం లేము. దేవుడు మన జీవితంలో ఆయనకి చోటే లేదు. నువ్వు అనుకుంటావు, అరే ఐ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్, దేవునికి మొదటి స్థానం నేను ఇస్తాను, దేవుణ్ణి నేను ఎంతో కొలుస్తాను, దేవుడు ఫస్ట్ ప్లేస్ నా జీవితం దేవునికి అని అనుకుంటాం. కానీ ఆయనని కలిగి ఉన్నాక కూడా నీ జీవితంలో మార్పు అనేది లేకపోతే, నీ లైఫ్ స్టైల్లో మార్పు అనేది లేకపోతే నువ్వు దేవుణ్ణి కలిగి లేవు. సో ఈరోజు నీ జీవితంలో మార్పు ఉందా లేదా అనేది మనం పరీక్షించుకుందాం. దేవా, నా జీవితంలో మార్పు ఉందా లేదా అనేది ఒక్కసారి మనం దేవుణ్ణి అడుగుదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని మనం తెలుసుకున్నాక, మనము రక్షణలోకి మనం వచ్చాక, పాపం అంటే ఏంటి మనకు తెలిసాక, మనం ఎలా జీవించకూడదు అని మనం తెలుసుకున్నాక కూడా మన జీవితంలో మార్పులు ఉన్నాయా, లేకపోతే మనం అదే జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేది మనం ఈరోజు ఆలోచించుకుందాం. ఒకసారి మన జీవితాన్ని మన ముందు మనం ఎత్తిపెట్టుకుందాం. ఒక అద్దంలాగా మన జీవితాన్ని చూసుకుందాం. అరే, నేను దేవుణ్ణి తెలుసుకునే ముందు నేను ఎలా ఉండే, దేవుణ్ణి తెలుసుకున్నాక నేను ఎలా ఉన్నా, నా జీవితంలో ఈ కోణంలో నేను మారానా లేదా, నా స్వభావం మారిందా లేదా, నా మాట్లాడే తత్వం మారిందా లేదా, నేను వెళ్ళే ప్రదేశాలు మారాయా లేదా, నేను చేసే పనులు మారాయా లేదా. సో ఇది మనము ఆలోచించుకోవాల్సిన విషయాలు. సో ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుణ్ణి మనం కలిగి ఉంటే, దేవుడు మన జీవితంలోకి వస్తే మన జీవితం అనేది మారుతుంది. ఆయనతో సంబంధం కలిగి మనం ఉన్నప్పుడు మన జీవితము నూతన కోణంలో మనవి మార్పులు కలిగి ఉంటాయి. అది ఆశీర్వాదకరమైన మార్పులుగా మనం చూస్తూ ఉన్నాం. సో లోకం మనల్ని ద్వేషించవచ్చు, కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో మనము ఆశీర్వాదం కలిగి ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలోకి వస్తానంటున్నాడు, ఆయన మన ఇంట్లోకి వస్తానంటున్నాడు. అంతకన్నా పెద్ద ఆశీర్వాదం ఏముంటుంది? That is the biggest blessing that we can have, that God wants to come into our life, in our hearts, in our families, to be a blessing to us. మనకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒబీడియన్స్. మనం విధేయత చూపించి, దేవా ఎస్ యు ఆర్ ఇన్వైటెడ్. జక్కయ్య ఎలాగైతే విధేయత చూపించి వెంటనే దిగి వచ్చాడో, దేవునికి మనం విధేయత చూపించిన వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మార్పులు కలుగుతాయి. మన లైఫ్ స్టైల్లో మార్పులు కలుగుతాయి. మన జీవితం మనం అనుకోని మార్పులు, అనుకోని ఆశీర్వాదాలు మన ఇంటికి వస్తాయి, మన జీవితంలోకి వస్తాయి, మన కుటుంబంలో జరుగుతాయని నేను చెప్తా ఉన్నాను. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్ us. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సంబంధం కలిగి నువ్వు ఉన్నావంటే నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం కంపల్సరీగా తప్పనిసరిగా మారాలి. మారలేదంటే దేవుణ్ణి నువ్వు కలిగి లేవు. మారలేదంటే దేవుణ్ణి నువ్వు ఇంకా అనుభవించట్లేదు. మారలేదంటే మేబీ దేవునికి నీ జీవితంలో ప్లేసే లేదు, చోటే లేదు. ఒకసారి నిన్ను పరీక్షించుకో. చిన్న ప్రార్థన చేసుకొని దేవుణ్ణి మనం అడుగుదాం. దేవా, మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు. జక్కయ్య జీవితం ద్వారా ప్రభా, ఆయన నిన్ను తెలుసుకోవాలి, నీతో సంబంధం కలిగి ఉండాలని కోరిక మాకు అనుదినం ఉండేలాగా సాయం చేయండి ప్రభా. ఈ పాపపు లోకంలో ప్రభా, మేము ప్రభా నీ కోసం ఆతృత కలిగి, నీ కోసం కోరిక కలిగి, ఆశ కలిగి జీవించడానికి మాకు నేర్పించండి ప్రభా. అయినా మా పరిస్థితులు, మా పట్టింపులు, నైనా ఎలాంటి ట్రెడిషన్ కూడా ప్రభా మమ్మల్ని నీ నుంచి వేరుపరచకుండా సహాయం చేయండి ప్రభా. నీకు విధేయత చూపించినప్పుడు మా జీవితాలు మారుతాయి, మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని మాకు నేర్పించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా.
జక్కయ్య వలె ప్రభా విధేయత కలిగి ఉండే జీవితం మాకు నేర్పించండి ప్రభా. మా జీవితాన్ని మార్చండి. మా జీవితాల్లోకి రావడానికి మీరు ఇష్టపడుతున్నారు. మా ఇంట్లోకి మా కుటుంబాలతో వచ్చి సహవాసం కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. విధేయత చూపించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన. మమ్మల్ని అందరినీ మీ దయలాస్తాను చెప్తున్నాను ప్రభా. ఈ వాక్యాన్ని మా హృదయంలో లోతుగా నాటింప చేయమని ప్రార్థించేస్తున్నాను. మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you all. Stay safe and stay blessed.